ఈ మెంతికూర చికెను, ఈ మెంతికూర మటను, మెంతికూర ఎగ్గు, మెంతికూర ఎండి రొయ్యలు ఇవి తప్ప మెంతికూరతో ఏం స్పెషల్ చేస్తే బావుంటది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పచ్చడి చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. గోంగూరకి మించిపోదు. గోంగూరకున్న టేస్ట్ ఉంటది. గదెట్లా చేయాలో గీ వీడియోలో అయితే చూసుకుందాము. చూపిస్తా చూసేయండి. ఫస్ట్ అయితే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడుక్కొని అందులో 4 పల్లీలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిలు, కొంచెం కరివేపాకేసుకోండి. ఎప్పుడన్నా మీ శ్రీవారికి ఏమన్నా తెమ్మని చెప్తే తేలేదనుకో, ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టండి. ఈ పచ్చడికి ఫిదా అయిపోతారంతే. అంత బావుంటది. అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు చీర కావాలనుకో, ఈ పచ్చడి చేస్తే మస్తుంటదనమాట. దగ్గు, జలుబు ఎలాంటి ఇబ్బందున్నా ఈ పచ్చడి తింటే అంతే మత్తమాయమనమాట. అని అనుకుంటున్నారా? గట్లేం లేదులే గానీ టేస్ట్ అయితే మస్తుంటదబ్బా! ఒక్కసారి మీ హెల్త్ కోసం ఆలోచించుకొని ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో ఖచ్చితంగా చేయండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటది. గోంగూర పచ్చడి కంటే ఈ పచ్చడి మించిపోయి ఉంటది. ఇగ మా శ్రీవారు ఈరోజు ఏం కూర చేయాలి అని అడిగితే, "ఏ నీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పు" అని అన్నట్టు మాట్లాడారు. నాకు నచ్చింది ఏముందబ్బా అని నేను ఆలోచిస్తున్నా. అట్లనే మార్నింగ్ తెచ్చిన మెంతికూర గుర్తొచ్చింది. గందుకే గీ పచ్చడి చేసిన. మెంతికూర, పచ్చిమిరపకాయలు అందరూ ఎండుమిరపకాయలే చేస్తారు. ఎండి మిరపకాయల కంటే గూడా టేస్టీగా పచ్చిమిరపకాయలుంటాయి. పచ్చిమిరపకాయలతోటి ఒక్కసారి గీ పచ్చడి చేసుకొని మస్త్ అంటే మస్తుంటది. గదెట్లా చెప్తున్నా వినండి. ఆ పచ్చిమిరపకాయల ప్రాసెస్ అయితే ముందే చెప్పిన. ఒకసారి చూసేసుకోండి. అయిన వీడియోలో క్లియర్‌గా కనిపిస్తది గదా! ఇగ మంచిగా మెంతికూర కడుక్కొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు యేసుకొని ఉడకబెట్టుకొని అది పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాక ఉడకబెట్టుకున్న మెంతికూర వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకున్నాక మెత్తగా ఇట్లా అయినంక ఇప్పుడైతే పోపేసుకోవాలి. పోపు ఎట్లా ఏసుకోవాలో మీకు తెలుసు కదా! మళ్ళా నేను కొత్తగా ఏం చెప్పాల్సిన లేదు. లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేసుకోండి. నా దగ్గరైతే ఇంగువ లేక నేను స్కిప్ చేసేసిన. మీరైతే ఖచ్చితంగా ఏసుకోండి. మస్తు అంటే మస్తుంటది. ఇట్లయితే ఉన్నది. ఈ పచ్చడ నాకుతుంటే 'దేశముదురు' సినిమాలో ఆ కోఎస్ట్రాల గింత కొంచెం నెయ్యేసుకొని అలా అలా కలుపుకొని తింటే అని చెప్తది గదా!